హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్. అందరికీ శుభ సోమవారం. ఓం నమ శివాయ. నాకు ఒక చిన్న వీడియో చేద్దామని కోసేసిన తర్వాత ఆలోచన వచ్చిందండి. చిన్న మామిడికాయ ఇది చిన్నగా ఉంది, రాలిపోయిందంట. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఆంటీ గారు వాళ్ళు ఇచ్చారు. చూడండి, చిన్న మామిడికాయ చాలా ముచ్చటగా బాగుందని పప్పులో వేద్దామని కోసేసాక నాకు ఆలోచన వచ్చింది. ఇది వచ్చి ఇంకో ఆంటీ ఇచ్చారు, ఇదొక ఆంటీ ఇచ్చారు, ఇదొక ఆంటీ ఇచ్చారనమాట. అదిగోండి, చాలా బాగుంది. పప్పు చేద్దామని చెప్పి మెంతి కూర, చింత చిగురు, ఇదిగోండి ఇదంతా ఏంటంటే మా ఇంట్లో మేము వేసుకున్న మెంతి కూర. ఒక ఏది మందు అనే మాట లేకుండా ఒట్టి బియ్యం కడిగిన నీళ్ళతో వేస్తే వచ్చిన మెంతి ఆకండి. ఇది ఎంత బాగుందో చూడండి. ఏదో మొత్తం ఎంత ఫుల్గా ఆరోగ్యం బాగుపడాలని మనం చేయలేకపోయినా కొంచెం ఏదైనా బాగుంటుందని ఒక కారణంతో మా ఇంట్లో ఎక్కువ ప్లేస్ లేదు. ఇట్లా అయితే కొంచెం అయితే వేసామండి. ఎట్లాగొచ్చింది మెంతి కూర. ఒక పూట కర్రీకి సరిపోద్ది. చూడండి, ఇది ఒక 20 రూపాయలు ఆకు ఉంటుంది. దీంట్లో ఏంటంటే చింత చిగురు, ఇది మెంతి కూర అనమాట. శుభ్రంగా కోసి కడిగి పక్కన పెట్టుకున్నామండి. దీంట్లోనే మామిడికాయ వేద్దామని చెప్పి పప్పు చేద్దామని అన్నీ తరిగానండి. ఇదిగోండి, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అన్నీ కడిగాను. ఇగో ఇంకా మామిడికాయ అయితే కోద్దామని కోస్తున్నాను. ఇంకా దీన్ని తొక్కు తీయటానికి కూడా రాదనమాట. చిన్న కాయ, చాలా చిన్న కాయ. సరే అట్లాగే వేసేద్దామని చెప్పి కోస్తున్నాను. కొంచెం వగరు ఉంటుంది అంతే కదండి, మంచిదే కదండి అది కూడా. చూడండి, చాలా బాగుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. మెంతి కూర, చింత చిగురు, మామిడికాయ వేసి పప్పు అండి, అరటికాయ తాలింపండి. కోసేసాము ఈరోజు మా కర్రీస్. దీనికైతే తొక్కు వస్తుందండి, తీస్తున్నాను. కొంచెం పెద్దగా ఉంది కదా కాయ, అందుకని ఇదైతే తీస్తున్నానండి. మీ ఇంట్లో ఏంటండి ఇవాళ స్పెషల్స్, వంటకాలు? అందరూ బాగున్నారా? అందరికీ మరొకసారి అందరికీ శుభ సోమవారం అండి. ఓకే అండి, కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దీని కొంచెం టెంక్ ఉందనుకున్నా, టెంక్ ఇప్పుడిప్పుడే కడుతుంది అనమాట అండి. ఇది కూడా నేను ఇప్పుడు పొయ్యి మీదే చేస్తానండి. మాకు ఈరోజు ఇడ్లీలు అయిపోయినాయి, ఇంకా ఉడకబెట్టేవన్నీ అయిపోతాయి అన్నమాట. చెప్పాను కదండి, పొయ్యి మీదే చేస్తానండి. అందుకని చెప్పి ఒక చిన్న వీడియో అయితే చేశానండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు పొయ్యి మీదే వేసేస్తాను. అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత టకటకా చేసేసుకోవచ్చు. అక్కడ కూర్చొని కొంచెం ఎండ వచ్చేసింది కదండి, అందువల్ల అన్నీ కోసేసి చక్కగా రెడీగా అన్నీ దగ్గర పెట్టేసుకొని చేసేసుకుంటే ఒక 20 నిమిషాలు అయితే పడుతుందండి. అంటే ఎండ కాబట్టి, అదే ఎండ లేకుండా ఉంటే కనుక తొందరగా అయిపోద్ది. ఎండకి ఇంక లోపలికి బయటికి తిరుగుతూ అన్నీ రెడీగా పెట్టుకొని కూర్చుంటాను పక్కన. గుడ్ మార్నింగ్. ఇంకొకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.